ఊహాగానాలే నిజమయ్యాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి మెన్స్ టీ20 జట్టు కెప్టెన్ను మార్చింది. టీమిండియాకు 2026లో ప్రపంచ కప్ అందించిన సూర్యకుమార్ యాదవ్పై వేటు వేసింది. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించింది. ఇందుకు సంబంధించి శనివారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. 3 ఏళ్లుగా జట్టులోనే లేడు. ఐర్లాండ్ పర్యటన నుంచి అయ్యర్ బాధ్యతలు కూడా చేపట్టనుండగా ఐర్లాండ్ టూర్ అలాగే ఆసియా క్రీడలు 2026 టోర్నీకి కూడా బీసీసీఐ జట్టును ప్రకటించేసింది. ఇక ఈ ఏడాది టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన సూర్యను కాదని దాదాపుగా 3 ఏళ్లుగా అసలు టీ20 జట్టులోనే లేని శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ కెప్టెన్గా ఎంపిక చేయడం విశేషం. గత 3 ఏళ్లుగా ఐపీఎల్లో సారథిగా బ్యాటర్గా ఈ ముంబైకర్ సాధిస్తున్న విజయాలే ఇందుకు కారణం. మరోవైపు ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారించిన రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా తొలిసారి టీమిండియా సెలెక్టర్లు పిలుపునిచ్చారు. ఇదిలాగా ఉండగా స్వదేశంలో దాదాపు 3 నెలల క్రితం టీమిండియా టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగమైన భారత జట్టులోని సభ్యుల్లో 5గురిని ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు ఎంపిక చేయలేదు సెలెక్టర్లు. వీరిలో ప్రధానంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆసియా క్రీడల జట్టుకు ఎంపిక చేశారు. మిగతా ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ సిరీస్లకు ఎంపిక చేయలేదు. అయితే మిగతా 4గురిని మాత్రం పూర్తిగా పక్కనే పెట్టేశారు. అసలు వారెవరో చూద్దాం. మొదటగా సూర్యకుమార్ యాదవ్. కెప్టెన్గా 2023-2026 వరకు టీమిండియాను విజయ పదంలో నడిపించాడు సూర్యకుమార్ యాదవ్. అతడి సారథ్యంలో 52 మ్యాచ్ల్లో అంటే 52 టీ20 మ్యాచ్ల్లో టీమిండియా ఏకంగా 40 గెలిచింది. అయితే ఒకప్పుడు ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్గా ఉన్న సూర్య గత కొంతకాలం విఫలమవుతున్నాడు. దీంతో సెలెక్టర్లు నిర్దయగా అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు జట్టులో కూడా చోటు ఇవ్వకుండా చేశారు. టీ20 ప్రపంచ కప్ 2028 టోర్నీని దృష్టిలో పెట్టుకుని 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్కు దాదాపు వీడ్కోలు పలికేశారు. నెంబర్ 2 హార్దిక్ పాండ్యా. టీమిండియా టీ20 మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కూడా ఈ టూర్ల నుంచి సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అలాగే ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. అదే సమయంలో వెన్నునొప్పితో ఈ ఆల్రౌండర్ సతమతం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ 2027 నాటికి అతడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సెలెక్టర్లు టీ20 జట్టు నుంచి అతడిని పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. ఇక నెంబర్ 3 కుల్దీప్ యాదవ్. ప్రపంచ జట్టుకు ఎంపికైనప్పటికీ చైనా మ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో చాన్నాళ్లుగా చోటు దక్కలేదు. అతడికి బదులు వరుణ్ చక్రవర్తి యాజమాన్యం పెద్దపీట వేసింది. నిజానికి 2024-2026లలో టీ20 ప్రపంచ కప్లో గెలిచిన జట్లలో సభ్యుడైన 31 ఏళ్ల కుల్దీప్ ఈ 2 టోర్నీలలో కలిపి ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అయితే ఈసారి అతడిని పూర్తిగా టీ20ల నుంచి పక్కన పెట్టేసి రవి బిష్ణోయికి అవకాశం ఇచ్చారు సెలెక్టర్లు. ఇక నెంబర్ 4 రింకు సింగ్. గత కొంతకాలంగా టీ20 జట్టులో భాగమైన రింకు 2024 వరల్డ్ కప్ జట్టులో రిజర్వ్ ప్లేయర్గా ఉన్నాడు. ఇక ఈ ఏడాది ప్రపంచ కప్ గెలిచిన జట్టులోనూ అతడు సభ్యుడయ్యాడు. అయితే ఫినిషర్గా తన వంతు పాత్ర పోషించడంలో రింకు విఫలమయ్యాడు. ఐపీఎల్లోనూ స్థాయికి తగ్గట్లు ఆడలేదు. దీంతో సెలెక్టర్లు అతడిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇంకా నెంబర్ 5 జస్ప్రీత్ బుమ్రా. టీ20 ప్రపంచ కప్లో సత్తా చాటిన జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2026లో మాత్రం తేలిపోయాడు. ముంబై ఇండియన్స్ తరపున కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. అయితే బుమ్రా విషయంలో ప్రదర్శనను బట్టి కాకుండా అతడికి విశ్రాంతి ఇచ్చేందుకు సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని బుమ్రాను యూకే టూర్ నుంచి తప్పించారు. అయితే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల కోసం ఎంపిక చేశారు జస్ప్రీత్ బుమ్రాని. కానీ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఒక మ్యాచ్ విన్నరేనని ఆల్రెడీ సెలెక్టర్లు చెప్పిన విషయం తెలిసిందే. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఊహించని షాక్ ఇచ్చింది. కెప్టెన్సీ బాధ్యతలతో పాటు పూర్తిగా జట్టు నుంచి కూడా అతడిని తప్పించింది. 2026 టీ20 ప్రపంచ కప్లో భారత్కు ట్రోఫీ అందించినప్పటికీ వ్యక్తిగత ఫామ్ లేమి కారణంగా సూర్యకుమార్పై వేటు వేశారు. అతడి స్థానంలో టీమిండియా టీ20 కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను నియమించారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఏషియన్ గేమ్స్ కోసం జట్టు ఎంపిక సందర్భంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై పూర్తి స్థాయిలో దేశవాళీ క్రికెట్లో ఆడాలని సూర్య భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తన నిర్ణయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్కి తెలియజేసినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2028లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో ఆడాలనేదే తన కళ అని స్కై ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన కళను నెరవేర్చుకునే దిశగా సూర్య అడుగులు వేస్తున్నాడు. తన ఫామ్ను తిరిగి సాధించడానికి, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి దేశవాళీ టోర్నమెంట్లో ఆడాలని మిస్టర్ 360 ఫిక్స్ అయ్యాడు. అతడు చివరిగా డొమెస్టిక్ క్రికెట్లో ఈ ఏడాది జనవరిలో ముంబై తరపున విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. రెడ్ బాల్ విషయానికి వస్తే గతేడాది జనవరిలో విదర్భతో జరిగిన రంజీ మ్యాచ్లో బరిలోకి దిగాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది ఆగస్టులో జరగనున్న దులీప్ ట్రోఫీ వెస్ట్ జోన్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టు తరపున రెడ్ బాల్ క్రికెట్లో మొత్తం 14 సెంచరీలు సాధించాడు. అతను ప్రస్తుతం ముంబై టీ20 లీగ్లో బిజీగా ఉన్నాడు. భారత జట్టు టీ20 కెప్టెన్గా తనను నియమించడంపై శ్రేయస్ అయ్యర్ తొలిసారి స్పందించాడు. ముంబై టీ20 లీగ్లో ముంబై ఫాల్కన్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ విజయం అనంతరం మాట్లాడాడు.
చాలా సంతోషంగా ఉంది. ఆటగాడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే పెద్ద విజయం. అలాంటిది ఒక జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప అనుభూతి. ఇది నా గౌరవాన్ని, బాధ్యతను పెంచింది. ఇన్నేళ్లుగా నాకు మద్దతిస్తూ అండగా నిలబడిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. టీ20 కెప్టెన్స్ ఇచ్చిన జోస్తో ఇవాళ ముంబై ఫాల్కన్స్ తరపున ఒక కీలక ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా జట్టును గెలిపించడం సంతోషంగా ఉంది. నిజంగా ఇది నాకు కేక్ ఫైర్ లాంటిది అనిపించాడు. అయితే ఇవాళ మ్యాచ్లో నాకు ప్రత్యర్థిగా ఉన్న సూర్యకుమార్ దగ్గరికి వెళ్ళి అతడిని ఆప్యాయంగా పలకరించాను. అతడు కూడా నాకు కెప్టెన్సీ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇది నా జోష్ను డబుల్ చేసింది అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.